15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వము 2109 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలకు బదిలీ చేయమని కూటమి ప్రభుత్వానికి పంపించింది. 2024 సెప్టెంబర్లో 989 కోట్ల రూపాయలు, 2024 డిసెంబర్లో 1121 కోట్ల రూపాయలు పంపించింది. మొత్తం 2109 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము 15వ ఆర్థిక సంఘం నిధులను ఆంధ్రప్రదేశ్కు పంపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ నిధులు అందిన 10 రోజుల లోపల వాటిని గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాలి. కానీ 10 నెలలైంది, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఆ నిధులను బదిలీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వము ఆ నిధులను వేరే కార్యక్రమాలకు మళ్లించి వాడుకుంటా ఉంది. పర్యవసానంగా గ్రామ పంచాయతీల్లో నిధులు లేక పారిశుద్ధ్యం పడకేసింది. అటు పారిశుద్ధ్య సిబ్బందికి, వాటర్ స్కీమ్ సిబ్బందికి, వీరికి జీతాలు ఇచ్చేదానికి నిధులు లేక నిరసించిపోయినాయి. పర్యవసానంగా పారిశుద్ధ్యం పడకేసింది, అంటువ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. గతంలో ఇదే టీడీపీ కూటమి పార్టీలు వైకాపా ప్రభుత్వం ఇలాగే చేస్తే అప్పుడు విమర్శించడం జరిగింది. కానీ ఇప్పుడు అదే పని టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఎలా ఉందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సామెత జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఇప్పటికైనా 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసిన 2109 కోట్ల రూపాయలను వెంటనే గ్రామ పంచాయతీల అకౌంట్లకు బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్. దాదాపు 6 క్వార్టర్ల నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కిందేమో 4200 కోట్ల రూపాయలు, స్కాలర్షిప్ కింద 2200 కోట్ల రూపాయలు, వెరసి 6400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. దీనికి కారణంగా కళాశాల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక వాళ్ళ అవస్థపడుతున్నారు. విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నారు. విద్యార్థులేమో యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా పై చదువులకు పోలేకపోతున్నారు, ఉద్యోగ అన్వేషణ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క 6400 కోట్ల రూపాయలు అటు ఫీజు రియంబర్స్మెంట్ కింద, స్కాలర్షిప్ కింద ఉన్నటువంటి ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మూడవది ఎరువుల ధరలు. కేంద్ర ప్రభుత్వము ఇటీవల రసాయనిక ఎరువుల ధరలను విపరీతంగా పెంచడం జరిగింది. ఒకవైపు వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అవస్థపడతా ఉంటే, గోరు చుట్టు మీద రోకటి పోటుల కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచింది. ఒక 50 కేజీల పొటాష్ ధర గతంలో 1530 రూపాయలు ఉంటే ఇప్పుడు 1800, అంటే ఒక్క బస్తా మీద 265 రూపాయలు పెరిగింది. అదేవిధంగా 10, 26, 26 కాంప్లెక్స్ ఎరువు గతంలో 50 కేజీల బస్తా 1470 ఉంటే ఇప్పుడు 1800 రూపాయలు, అంటే 330 రూపాయలు పెరిగింది. దాదాపు అన్ని రసాయనిక ఎరువు ధరలు బస్తా మీద 50 నుండి 330 రూపాయల వరకు పెరిగాయి. దీనికి తోడు యూరియా కొరత. రైతులు ప్రధానంగా వాడేది యూరియా. ఖరీఫ్ పంటకు గాను ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది యూరియా 1,30,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్కు గాను. కానీ ఇంతవరకు వచ్చింది 49,485 మెట్రిక్ టన్నులు. ఇంకా 80,519 మెట్రిక్ టన్నులు రావాలి. ఇంకా 1/3 వచ్చింది, 2/3 రావాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఖరీఫ్ సీజన్కు ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి ఆ యూరియాను రాష్ట్రానికి పంపాలని, పెంచిన రసాయనిక ఎరువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.